పోలీస్ కేసులకు భయపడేది లేదని మాజీ మంత్రి గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షులు అంబటి రాంబాబు స్పష్టం చేశారు. పట్టాభిపురం సీఐ తనపై తప్పుడు కేసు పెట్టారని ఆరోపించారు. తన రాజకీయ జీవితంలో ఇలాంటి పోలీసు అధికారులను ఎంతో మందిని చూశారని వ్యాఖ్యానించారు. సీఐపై చట్ట ప్రకారం పోరాడతామని ప్రకటించారు. గురువారం గుంటూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ చేపట్టిన వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతమైందన్నారు. ఈ కార్యక్రమాన్ని విఫలం చేసేందుకు కూటమి ప్రభుత్వం పోలీసులు ఎన్నో ప్రయత్నాలు చేశారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతుందని మండిపడ్డారు. పట్టాభిపురం సీఎం తన మధ్య జరిగిన వివాదాన్ని ఎల్లో మీడియా ఏకపక్షంగా రాసుకుందని ఆరోపించారు. దౌర్జన్యం చేసే స్థితిలో తాను లేనని వివరణ ఇచ్చారు. మా ఇంటి దగ్గర పోలీసులు పెట్టారు. సరే పెట్టారు సంతోషం. మాకు అంతకుముందు కూడా నేను మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా పోలీసులు ఉండేవారు, అది వేరే అంశం. పోలీసులను పెట్టి ఏదో చిందరవందర చేసేయాలని కాపలా ఎక్కడా లేదు. నూరి ఫాతిమా ఉంది కదా, అక్కడ లేరు. పోలీసులను పెట్టి కాస్త వచ్చేటటువంటి క్యాడర్ను భయపెట్టాలనే ప్రయత్నం చేశారు. నేను వెళ్తుంటే మధ్యలో ఆపేశారు, వెళ్ళడానికి వీల్లేదని. అక్కడ ఈ పట్టాపురం సిఐ మీద కొంత నాకు ఆయనకి మధ్యన ఘర్షణ అనివార్యంగా జరిగింది. సరే నేనేదో రెచ్చిపోయానని ఆంధ్రజ్యోతి, ఈనాడు, TV5 నేనేదో రెచ్చిపోయి దౌర్జన్యం చేయబోయానని, పోలీసులు లెక్క చేయలేదని ఇలాంటి మాటలు మాట్లాడుతూ రాశారు. ఈనాడైతే దాని దుంపదగ, దాని స్టాండర్డ్స్ ఇదివరకు బాగుండేవి. ఎంత దౌర్భాగ్యమైనటువంటి స్టాండర్డ్స్కి వెళ్ళిపోయినాయంటే నిన్న ఫ్లాష్ న్యూస్ వేశారు ఈనాడులో. ఏంటో తెలుసు, అది గుంటూరు కలెక్టరేట్ వద్ద మాజీ మంత్రి అంబటి రాంబాబు దౌర్జన్యం. అంబటి రాంబాబు దౌర్జన్యం చేశారంట. చూశారుగా మీరు వీడియోస్. ప్రతినిధి బృందాన్ని మాత్రమే అనుమతిస్తామన్న పోలీసులతో అంబటి వాగ్వాదం. ప్రతినిధి బృందాన్ని మాత్రమే కలెక్టర్ గారి ఆఫీసులోకి ఎంట్రన్స్ ఇస్తాము, కడవాళ్ళు రానియము అంటే వాళ్ళతో దౌర్జన్యాన్ని దిగానంట. తోసుకుని వెళ్తాం, ఏం చేస్తామంటూ సిఐతో వాగ్వాదానికి దిగిన అంబటి. నిన్న కలెక్టర్ ఆఫీసులోకి వెళ్ళటం కోసం అంటే నేను తగాదపడింది. విన్నారుగా మీరు. వెన్నుపోటు దినం పేరుతో గుంటూరు కలెక్టరేట్ వద్ద కార్యక్రమం. సరే, అది వేరే కార్యక్రమం జరిగింది, అది వేరే అంశం. ఎంత వక్రీకరించి తోసుకెళ్తాం, ఆపుకోండి అంటూ అంబటి రాంబాబు దౌర్జన్యం. ఇది జరిగింది ఎక్కడ? నా మీద ఎఫ్ఐఆర్ కూడా కట్టారు, అది వేరే విషయం. ఇది జరిగింది ఎక్కడ? నువ్వు రాసేది ఎక్కడ? పాప రామోజీరావు చచ్చిపోయాడు, దాంతోపాటు మీ విలువలు కాస్త కూస్త ఉన్నాయి కూడా చచ్చిపోయినాయి. ఏంటి నాకు అర్థం కాలే. ఈనాడంటే ఇప్పుడు మా చిన్నప్పటి నుంచి ఉన్న ఇది కదా, ఇంత తప్పుడు రాతలు రాస్తారేంటి అంటున్నా. కక్ష. ఆ సీఐని సపోర్ట్ చేయడం కోసం సీఐ అంట కలెక్టరేట్ దగ్గర మా ప్రతినిధులు ఎవరు రావడానికి వెళ్ళటానికి, అసలు ఎరండల్ బ్రాడీపేట సీఐకి అక్కడే సంబంధం. అక్కడ వేరే సీఐ ఉన్నాడు, వేరే డిఎస్పీ ఉన్నారు. వెళ్ళి అడిగాం, 5గురు పంపిస్తా ఉన్నారు, 5గురు వెళ్ళాం. దానికి వక్రీకరించి రాసేటటువంటి ఎమ్మటే సపోర్ట్ అనమాట. సిఐ గారికి ఎమ్మటే సపోర్టు, ఆ సిఐ గారికి ఏమో లోకేష్ సపోర్టు, ఆ లోకేష్కి ఏమో ఈయన సపోర్టు,